క్షమా సావంత్కి ఇండియా వీసాని ఎందుకు రిజెక్ట్ చేసింది? మోడీ ప్రభుత్వం కక్షతోనే ఈ పనిచేసిందా? భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి క్షమా సావంత్. ప్రస్తుతం ఆమె అమెరికన్ సిటిజన్ కాబట్టి క్షమా సావంత్కి వీసాని పొందే హక్కు ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో. క్షమా సావంత్ అనే భారతీయ మూలాలున్న అమెరికన్ సిటిజన్కి ఇండియా వీసాని రిజెక్ట్ చేసింది. బెంగళూరులో ఉన్న తన తల్లిని చూడడానికి ఆమె ఎమర్జెన్సీ వీసాకి అప్లై చేసుకుంది. ఆమె భర్త కాల్విన్ ప్రీస్ట్కి వీసా ఇచ్చారు, కానీ క్షమా సావంత్కి వీసా లేదు అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది. దీనికి నిరసనగా శుక్రవారం నాడు సియాటిల్లో ఇండియన్ కాన్సులేట్ దగ్గర క్షమా సావంత్ నిరసన కార్యక్రమం చేపట్టింది. Why am I on a reject list? Why has my visa been denied, rejected for three times? That's all we're asking. And we've asked the Consulate General Prakash Gupta to arrive here, or for these officers to call the Ministry of Home Affairs and the Modi government. They have phone lines here, they have mobile phones here, and yet they say they can't call. నా వీసాని భారత ప్రభుత్వం 3 సార్లు రిజెక్ట్ చేసింది, దానికి కారణం ఏంటో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పి ఆమె డిమాండ్ చేసింది. చివరికి పోలీసులు రావడంతో ఆమె మద్దతుదారులు కాన్సులేట్ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఎవరి క్షమా సావంత్? ఎందుకు ఈమెకి వీసా ఇవ్వడానికి భారత ప్రభుత్వం నిరాకరిస్తోంది? క్షమా సావంత్ తమిళ మూలాలున్న వ్యక్తి. పూనాలో పుట్టి అక్కడే చదువుకుంది, తర్వాత బాంబే యూనివర్సిటీలో కూడా చదువుకుంది. ఆమె మొదట వివేక్ సావంత్ అనే అతన్ని పెళ్లి చేసుకొని తర్వాత విడిపోయింది. 2010లో క్షమా సావంత్ అమెరికన్ సిటిజన్ అయింది. క్షమా సావంత్ తను తాను సోషలిస్ట్, మార్క్సిస్ట్ అని అభివర్ణించుకుంటుంది. అమెరికాలో సోషలిస్టులు, మార్క్సిస్టులు ఏంటి అని ఆశ్చర్యపోవద్దు. అమెరికాలో వామపక్ష భావజాలం చాలా విస్తృతంగా వ్యాప్తిలో ఉంది. ఎందుకు, ఎలాగా అనేది మరొక సందర్భంలో మాట్లాడుకుందాం. క్షమా సావంత్ ప్రస్తుతం అమెరికాలో రెవల్యూషనరీ వర్కర్స్ అనే పార్టీ స్థాపక సభ్యురాలు. వర్కర్స్ స్ట్రైక్ బ్యాక్ అనే ఉద్యమానికి కూడా క్షమా సావంత్ నాయకత్వం వహిస్తోంది. సో క్షమా సావంత్ మార్క్సిస్టు అని చెప్పుకున్నందుకే మోడీ ప్రభుత్వం వీసాని రిజెక్ట్ చేసిందా అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎస్ అని చెప్పాలి. ఆమె అమెరికాలో మోదీ ప్రభుత్వం మీద వ్యతిరేకతను కూడగడుతూ ఉంటుంది. సియాటిల్ ఏరియాలో మోదీ ప్రభుత్వ విధానాల మీద తరచూ యాక్టివిజం చేస్తూ ఉంటుంది. సియాటిల్ అంటే మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్, చాలామందికి తెలిసే ఉంటుంది. వాషింగ్టన్ స్టేట్లో పెద్ద నగరం. క్షమా యాక్టివిటీస్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యాంటీ క్యాస్ట్ ఉద్యమం. అమెరికాలో సియాటిల్లో ఆవిడ సియాటిల్ సిటీ కౌన్సిల్ మెంబర్గా ఉంది 2013 నుంచి 2024 వరకు. ఆ టైంలో ఆవిడ ఒక కుల వివక్ష చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ తీసుకురావడంలో ప్రధాన పాత్ర వహించింది. ఏంటి యాంటీ క్యాస్ట్ లా, కుల వివక్ష నిరోధక చట్టం? అమెరికాలో ఎందుకు దీని ప్రస్తావన వచ్చింది? దీని నేపథ్యం ఏంటంటే, ఇండియాలో కుల వ్యవస్థ ఉంది. అమెరికాకి చాలామంది ఇండియన్స్ వెళ్తున్నారు. అమెరికాలో ఉంటున్న ఇండియన్లు కూడా కుల వివక్షను పాటిస్తున్నారు. దీన్ని అరికట్టాలంటే ఇండియాలో ఉన్న ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం వంటిదే అమెరికాలో కూడా రావాలి. ఆ ప్రకారం ఆ నినాదంతో క్షమా సావంత్ సియాటిల్ సిటీ కౌన్సిల్ చేత ఈ చట్టాన్ని ఆమోదింపజేసింది. దీని ప్రకారం ఎవరి మీదనైనా అమెరికాలో తమపై కులం ప్రాతిపదికగా వివక్ష చూపారు అని చెప్పి ఫిర్యాదు చేయొచ్చు. ఉద్యోగాల్లో, ఇళ్లను అద్దెకివ్వడంలో, కాంట్రాక్టులు ఇవ్వడంలో ఇటువంటి వివక్ష చూపినట్టుగా ప్రూవ్ చేయగలిగితే అవతల వాళ్ళు శిక్షార్హులు. అమెరికాలో ఇటువంటి కుల వివక్ష చట్టాన్ని తీసుకొచ్చినటువంటి తొలి నగరం సియాటిల్. సో ఆ రకంగా అదొక చారిత్రాత్మక చట్టం. దీని మీద సహజంగానే ఇండియన్స్ 2 వర్గాలుగా చీలిపోయారు. దళిత సంఘాలేమో ఈ కొత్త చట్టానికి సపోర్ట్ చేసినాయి, మిగతా వాళ్ళేమో వ్యతిరేకించారు. అయితే ఇప్పటికీ ఈ చట్టాన్ని ఎట్లా అమలు చేస్తారు అనే దాని మీద క్లారిటీ లేదు. కులం అనేది ఇండియాలోనే ఉంటుంది, ఇండియాకే ప్రత్యేకం. మరి అటువంటప్పుడు భారతీయ మూలాలు ఉన్న వారికి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందా అనేది తెలియదు. అమెరికాలో కుల గణం లేదు, మన ఈ మధ్య తెలంగాణలో చేసినట్టుగా. కాబట్టి అక్కడ ఎవరు దళితులు, ఎవరు అగ్రకులాలు అనేది ఎట్లా తెలుసుకుంటారు అనేది మరొక ప్రశ్న. ఈ చట్టం కింద ఇప్పటిదాకా అయితే ఎవరిని విచారించినట్టుగా సమాచారం లేదు. ఫిబ్రవరి 2023లో ఈ చట్టాన్ని తీసుకురావడంలో క్షమా సావంత్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ కారణం చేతనే క్షమా సావంత్కి మోదీ ప్రభుత్వం వీసా ఇవ్వడం లేదు అని చెప్పి ఆమె మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏ దేశం వీసానైనా పొందటం
ఏ వ్యక్తికి కూడా హక్కు కాదు, అదొక ప్రివిలేజ్ మాత్రమే. అమెరికా వీసాల కోసం చాలామంది వెళుతుంటారు. వాళ్ళు రొటీన్గా తిరస్కరింపబడటం చాలామందికి అనుభవమే. వీసాని ఎందుకు రిజెక్ట్ చేశారో అడిగేటువంటి రైట్ కూడా ఉండదు. కానీ ఇప్పుడు క్షమా సావంత్ నాకు ఎందుకు వీసా రిజెక్ట్ చేశారు చెప్పండి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పి సియాటిల్ ఇండియన్ కాన్సులేట్లో ధర్నాకు దిగింది. నాకు వీసా ఇవ్వలేదు కాబట్టి, వీసాను రిజెక్ట్ చేశారు కాబట్టి నేను నిరసన తెలుపుతాను, లేకపోతే ధర్నాకు దిగుతాను కాన్సులేట్ దగ్గర అంటే, అదే అమెరికన్ కాన్సులేట్స్ కనుక అయితే మళ్ళీ తమ దేశానికి రాకుండా అటువంటి వాళ్ళని శాశ్వతంగా బహిష్కరిస్తారు. అదే నిబంధన ఎక్కడైనా వర్తిస్తుంది, ఏ దేశానికైనా వర్తిస్తుంది. అయితే క్షమా సావంత్కి భారతీయ మూలాలు ఉన్నాయి కాబట్టి ఆమెకి వీసా తప్పనిసరిగా ఇవ్వాలి అని కొంతమంది భావిస్తున్నారు. ఒక్కసారి ఒక దేశ పౌరసత్వాన్ని వదులుకున్న తర్వాత వీసా ఇవ్వడం అనేది ఆ దేశ ప్రభుత్వం డిస్క్రిషన్ మీద, విచక్షణ మీద, ఇష్టాయిష్టాల మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే క్షమా సావంత్ అనారోగ్యంగా ఉన్న తన తల్లిని చూడడానికి బెంగళూరు వెళ్తానంటే ఎమర్జెన్సీ వీసా ఇవ్వకపోవడం అమానుషం అనేది కొంతమంది అభిప్రాయం. అమెరికాలో ఉండి ఇండియా ప్రభుత్వాన్ని విమర్శించడం వ్యక్తుల హక్కు అయినప్పుడు ఆ వ్యక్తుల ఆలోచన ధోరణి, ఆ వ్యక్తుల కార్యకలాపాలు తమ దేశ సమగ్రతకి భంగం అని భావించుకునేటువంటి హక్కు కూడా ఆయా దేశ ప్రభుత్వాలకు ఉంటుంది అనేది కూడా అంగీకరించాలి. క్షమా సావంత్కి వీసాని మోదీ ప్రభుత్వం రిజెక్ట్ చేయటం అనేది ఖచ్చితంగా పొలిటికల్లీ మోటివేటెడ్, అందులో సందేహం లేదు. కానీ క్షమా సావంత్ కూడా అమెరికాలో ఉండి అమెరికా పౌరాలయండి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పనులన్నీ కూడా పొలిటికల్లీ మోటివేటెడే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మొత్తం వీసా వ్యవహారాన్ని చూడాలి.